పరిశుద్ధాలయమందుండు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు. కీర్తనల గ్రంథము 68వ కీర్తన 5వ వచనం. ఈ మాటలు వింటున్న నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ లోక సంబంధమైన తల్లి కానీ తండ్రి కానీ నిన్ను విడిచిపోయి ఒక అనాథగా ఒక ఎవరు లేని వ్యక్తిగా నువ్వు ఉన్న ఈ మాటలు వింటున్నావేమో. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. తన పరిశుద్ధాలయమందుండే దేవుడు మనకు తండ్రిగా ఉన్నాడు. మనము తండ్రి అని, అబ్బా తండ్రి అని ప్రార్థన చేయుటకు దేవుడు మనకు ఎంతో గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు. చాలా సందర్భాల్లో మనం ఇలా అనుకుంటాం. తల్లి కానీ తండ్రి కానీ లేని వారు ఈ రీతిగా ఆలోచన చేస్తారు. ఏమని ఆలోచన చేస్తారంటే, ఈ పరిస్థితుల్లో మా నాన్నగారు ఉంటే బాగుండు, ఈ పరిస్థితుల్లో మా అమ్మగారు ఉంటే బాగుండు, ఇలా మనం అనేక సందర్భాల్లో అనుకొని ఉంటాం. అయితే ఈ లోకంలో ఎవరూ స్థిరం కాదు. ఏదో ఒక సందర్భంలో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళాల్సిందే. కానీ మనకు పరమందు ఉండే మన దేవుడు తండ్రిగా ఉండి, మనకు తోడుగా ఉండి, మన తల్లిగా మన తండ్రిగా ఉండి మనలకు ఆలోచన తెలియపరుస్తాడు. కాబట్టి ఈరోజు అట్టి దేవుడు మరొక మారు నీకు గుర్తు చేస్తున్నాడు. నేను నీకు తండ్రిగా ఉన్నాను, నేనే నీ తండ్రిని, పరమందుండే దేవుడినైన నేను నీకు తండ్రిగా ఉండి నిన్ను బలపరుస్తాను, నీకు తండ్రిగా ఉండి నీకు ఆలోచన చెప్తాను, నీ తండ్రిగా ఉండి నీకు తోడుగా ఉంటున్నాను అంటూ ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ధైర్యం తెచ్చుకో. పరలోకమందున్న తండ్రి మనకు తండ్రిగా ఉన్నాడు. ఆయన మనల్ని అనాథలుగా విడవడు, మనకు తోడుగా ఉండి మనల్ని బలపరుస్తాడు. ఈ సమయమున ఈ మాటలు వింటున్న నీతో దేవుడు మరొక మారు మాట్లాడుతున్నాడు. నేను నీ తండ్రిని, నీవు నా బిడ్డవు, నేను నిన్ను విడవను ఎడబాయనంటూ నీతో మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవునికి మహిమ చెల్లిస్తూ, అయ్యా నా తల్లిదండ్రులు నన్ను విడిచిపోయినా నువ్వు నన్ను విడవలేదయ్యా, నన్ను విడవని ఎడబాయిని దేవుడవయ్యా, యుగ సమాప్తి వరకు సదాకాలము నాతో ఉన్న దేవుడవయ్యా, నా తండ్రివయ్యా, నువ్వు నా తండ్రివయ్యని నన్ను బలపరుస్తున్నందుకై నీకు మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. ఆమెన్, ఆమెన్.